అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మర్ శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వర్షం రావడంతో మనకి తార్పాలిన్ అంతా నానిపోయేసింది. నీళ్ళు కూడా ఆగినాయి. గట్టిగా రావడంతో మేము ఏం చేయలేకపోయినాము. అలాగే కష్టపడి ముచ్చేసినాము. 2 తార్పాలు వేసినాము. పైన యెల్లో కలర్, కింద బ్లాక్ కలర్. కింద ఇంకోటి చూడండి, చిన్న చిన్న చుక్క దిగడంతో మిరప పంట అంతా ఎరకలు నానిపోయినాయి. అందుకోసం నేమైతే ఇడిచినాము. ఇంకా గట్టిగా వచ్చేసింది. అందుకోసం ఒక దగ్గర నిలబెట్టేసినాము. మిరప పంట కొద్ది దగ్గర నానిపోయింది, కొద్ది దగ్గర అలాగే ఉండేసినవి బాగా ఉన్నాయి. అలాగే ఈ తలపల్లో చూడండి ఎంత నీళ్లు నిలబడినవి. అవి వాటర్ వల్ల మనకి చాలా ప్రమాదం. కింద ఏమన్నా బొక్క పడి ఉంటాయి కదా, ఆ బొక్కలో దిగి మిరప పంట అంతా నానిపోయింది. నీళ్ళు చూడండి ఎంత ఆగినవి. ఎంతో రైతుల కష్టం ఇది. కానీ ఈ ఫార్మర్స్ పొలంలో అంతా నీళ్లు ఎలా నిలబడింది చూడి. మనము మిరప పంట ఆరేసుకున్నప్పుడు ఈ విధంగా రావడంతో వేరే వాళ్ళది వచ్చినామంట తారపాలు. వాళ్ళు కూడా నాకు సాయంగా ఇచ్చినారు. అదే సాయంగా మీరు కూడా నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేయండి. అదే అందుకోసం మిరప పంట కూడా అదే పొలం వేసినాము. అందుకోసం ఈ సంచిలో వేసినాము, ఈ బోర్రలో వేసినాము. ఈ బోర్రలో వల్ల మనకి మిరప పంట చూడండి ఎలాగ నానిపోయినవి. అందుకోసం మనకు రావడంతో ఒక దగ్గర అయితే ఆగేసినాము. అంతా మచ్చకాయ అయితే పడిపోయింది. ఇంకో వీడియో అయితే చేస్తాను. మరి రైతుకి చెప్పేది ఏమంటే, మీ మిరప పంట పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇది కష్టం చూడలేకపోయినా. నేనైతే చాలా బాధ వేసింది అంతా నానిపోయిందని. కానీ మీరైతే పెట్టుకోవద్దని అయితే చెప్తున్నాను. ప్రతి రైతులకు చెప్తున్నాను. ఎందుకంటే రైతులు కొంతమంది షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు అప్పులు పాలయ్యారు. అందుకోసం వాళ్ళు బతుకుతారు కోసం షెడ్యూల్లో కష్టపడుతున్నారు. కానీ మా కష్టం ఇది ఉంటుంది. అంతా ఉన్న సొమ్మల్లా దండాగా పెట్టినాము. ఏం చేస్తాం మళ్ళీ. ప్రతి ఒక్కరు వీడియోకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే చేయకపోదండి. అందుకోసం మీ మిరప పంటలో చాలా మంది రైతులు కూడా చనిపోయినారు. అదేవిధంగా రైతుకి మార్కెట్ ధర వల్ల 10 నుంచి 15,000 దాకా రేటు ఉందని చెప్తున్నారు రైతులు. అదేవిధంగా మచ్చిక పడేసింది. ఏ రేటు పోతున్నావు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. కొద్దిగా సపోర్ట్ చేయండి. మిలియం పోతున్నాం, చాలా వెనకబడింది. అందుకోసం ప్రతి ఒక్కరు నా తెలిసిన వాళ్ళు కానీ తెలుగున్న వాళ్ళు కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కానీ నవ్వకండి, ఎందుకంటే నాకు కూడా కామెడీ వస్తుంది. అందుకోసం మీ మిరప పంటలో ఎందుకంటే ఈ దాదాపుగా ఎన్ని మనుషులు 70 మనుషులు అయితే పడినవి, ఏరడానికి 30 మనుషులు. అందుకోసం తిరుగా 10 కింద క్లీన్ తీసినాము. నేనైతే ఆ వర్షం పడడంతో అట్లే వీడియో తీసినాను. ఇదిగో మా టీషర్ట్ అంతా తడిసిపోయింది. మట్టిలో కింద దిగి అంతా నానిపోయింది అనమాట. ఎందుకు చేయాలా, మా నాన్న అంతా వ్యసనం చేసినాడు. అందుకోసం నేను కూడా బాధపడినాను. ఎందుకురా ఇది వేసుకున్నది, ఎందుకు వ్యసనం పడేదానికని వేసుకున్నాము. ఇంకేం చేయాలో అర్థం కావడంలో. అందుకోసం కూలర్ కూడా అక్కడ భోజనంకి అయితే కూర్చున్నారు. అదే ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. వాళ్ళు కూడా వస్తున్నారు. రండి అని చెప్పినాము. ఎందుకంటే చెట్టులో నీళ్ళు ఉండడంతో బట్టలు తడుగుతారనమాట. ఆ తడంతో మనిషికి ఎల్లో అనిపిస్తుంది. అందుకోసం మా తమ్ముని ఎద్దుల బండి తోకపోతున్నాం. అంతా ఎక్కినారు. నేను కూడా మీకు వీడియో క్లియర్గా చూపించాలనేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, మనకి ఈ ఎద్దుల బండి ఎలాగ జటగా బండి ఎలా ఉంటుందన్నమాట. ఇంకా మిరప పని అంతా తీసినాం కదా. చూడండి, ఇవి మంచి ఈ మిరప పంట తినేవంట, చెడిగాయలు అంటారు పేరు వచ్చేసి. అందుకోసం ఈ తెల్లగా అంతా పడిపేసి ఉన్నందల్లా తెల్లగా కనబడుతుంది. అప్పుడు తార్పాయి అయితే ముచ్చినాం కదా, ఇప్పుడు అంతా తీసినామన్నమాట. నేను క్లియర్గా చూపిస్తాను. కొద్దిగా ఆరేసినాం, కొద్దిగా ఇది 3 రోజుల తర్వాత ఆరేయాలంట మా నాన్నగారు చెప్పినాడు. అదేవిధంగా ఫస్ట్ 3 రోజుల తర్వాత అంతా ఆరేసుకున్నాం. ఇది ఆరేయలేదు ఇంకా, కానీ అది తడిసిపోయినమాట. ఇక్కడ చూడండి మట్టి ఎలా ఉంటే ఇది చూడండి అంతా తడిపోయిందన్నమాట. అంత గజిబిజి అయింది. మేమైతే తిరగాడినాం కాబట్టి మీకు చూపించాలనేసి చూపిస్తాను. చూడండి, అంత మిరప అంతా మచ్చగా అయింది. ఏం చేస్తాము, అంత తారలు కూడా ఆరేసినాము. చూడండి ఎంత వర్షం రావడంతో మళ్ళీ వర్షం వచ్చి అల్లి ముచ్చుకోవాలి, మళ్ళీ తీయాలి. ఎంత ఎసరు కోసం తెలుసా. చూడండి ఇంత కష్టం ఉంది రైతులకి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫార్మర్షిప్కి వెనక పడింది. రోజు చూసిన వాళ్ళు కూడా షేర్ చేయడం ఎందుకో ఈ వీడియో నచ్చట్లేదా. చూడండి ఇంత కుప్పలే తీసినాము. కానీ వాయిస్ బాగలేని సపోర్ట్ చేయకుండా ఉండొద్దండి. షేర్ చేయండి. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ షేర్ చేయండి వీడియో ప్లీజ్. వెనకబడింది చూడండి, ఎంతగా మట్టి అంతా నానిపోయి నీళ్ళు తిరిగి అంటే మరక అంతా ఇదిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తారలో కూడా ఆరేసినాము. చూడండి ఇంత కష్టం ఉంది రైతు పని. మంచి రైతు పొలంకి వెళ్ళి అంత విశేషాలు అన్ని కంటెంట్ దాకా పెడుతున్నాను. ఎందుకు మీరు నాకు దయచేసి కరుణించేవారు. చూడండి తారలో ఆరేసినాం. నెక్స్ట్ వీడియో కథ మళ్ళీ భయం వల్ల ఉంటాం మళ్ళీ.